హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాధ్వి శాస్త్ర వ్లాగ్స్. ఈ వీడియోలో మా ఇంట్లో వరలక్ష్మీదేవి వ్రతం ఎలా చేసుకున్నానో మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో వరలక్ష్మీదేవిని నేనైతే ఇలా అలంకారం చేసుకున్నానండి. ప్రతి సంవత్సరం కూడా నేను ఇలానే అమ్మవారిని అలంకరించుకొని పూజ చేసుకుంటాను. ఈసారి అయితే వరలక్ష్మీదేవి వ్రతం రోజు నేను పూజ చేసుకోవడానికి నాకు కుదరలేదు. అందుకనే ఈ శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్నాను. అమ్మవారికి అయితే నేను ఇలా చీర కట్టుకుంటానండి. ఇక్కడ కలసం పెట్టుకున్నాను. ఏ వ్రతానికైనా కలసం అయితే నేను కంపల్సరిగా పెట్టుకుంటాను. కలసంలో 5 మామిడాకులు వేసి కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్క పెట్టి అమ్మవారికి పువ్వులతో అలంకరించి ఇలా కలసాన్ని పెట్టుకున్నాను. నేను ఇక్కడ అమ్మవారిని ఇలా అలంకరించుకొని వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి విగ్రహాలు ఉన్నాయండి. ఇప్పుడైతే బిల్వపత్రాలతో పూజ చేయటం వల్ల మీకు కనిపించడం లేదు. ఆ వెండి విగ్రహాలకే నేను ఎప్పుడు వరలక్ష్మీదేవి వ్రతం పూజ చేసుకుంటాను. వరలక్ష్మీదేవి వ్రతం రోజు కంపల్సరిగా డబ్బులు, బంగారం పెట్టుకుంటానండి. ఇలా మన దగ్గర రూపాయి కాయిన్లు, 2 రూపాయల కాయిన్లు, 5 రూపాయల కాయిన్లు ఏమున్నా సరే ఇలా పెట్టుకోవచ్చు. అలాగే నేను అమ్మవారికి మన దగ్గర ఉన్న బంగారాన్ని కూడా వరలక్ష్మీ వ్రతం రోజు కంపల్సరిగా పెడతానండి. అలాగే అమ్మవారికి తాంబూలం పెట్టుకొని పూజ చేసుకున్నాను. లక్ష్మీ అమ్మవారికి శంకుచక్ర దీపాలతో దీపం పెట్టుకున్నానండి. అలాగే గణపతికి పూజ చేసుకున్నాను. ఇక్కడ అమ్మవారికి గ్లాస్లో నీళ్ళు పెట్టుకున్నాను. ఇక్కడ వెండి దీపాలు ఇలా వెలిగించుకున్నాను. అలాగే అమ్మవారికి నైవేద్యంగా గారెలు, బూరెలు, పులిహోర, కొమ్ము శనగలు, అలాగే పరమాన్నం, సేమియా, దద్దోజనం చేసుకున్నానండి. పూజ అయిన తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టాను. ఇదైతే నా దేవుడి గదండి. ఇక్కడ కూడా పువ్వులతో అలంకరించుకొని దీపాలు పెట్టుకుంటాను. ఏ వ్రతమైనా ఏ పూజ అయినా కంపల్సరిగా మనం డైలీ పూజ చేసుకున్న తర్వాతే వ్రతాన్ని ప్రారంభించుకోవాలి. ఇక్కడ కూడా మామిడాకులతో అలంకరించుకొని దీపాలు పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఇక్కడ అష్టలక్ష్మి దీపం, కంచి కామాక్షి దీపం పెట్టుకున్నానండి. ఇక్కడ కుబేర దీపం, అలాగే సాయిబాబాని పెట్టుకున్నాను. అలాగే ఆంజనేయ స్వామిని పెట్టుకొని దీపాన్ని పెట్టుకున్నాను. ఇక్కడ శ్రీకృష్ణుడు, పార్వతీ పరమేశ్వరుని పెట్టుకున్నాను. ఇక్కడ శ్రీచక్రం ఉంది. నేను రెగ్యులర్గా పూజ చేసుకునే పూజ గది ఇది. ఇక్కడైతే అమ్మవారిని ఇలా అలంకరించుకొని పూజ చేసుకున్నాను. ఇది పంచపాత్ర అండి. నేను కేశవనామాలు చదువుకునేటప్పుడు ఈ పంచపాత్రనే వాడతాను. ఇది లక్ష్మీ అమ్మవారికి ఉపచారాలు చేసేటప్పుడు ఈ గిన్నెలో ఉన్న నీటిని ఉపయోగిస్తాను. ఇక్కడ అమ్మవారికి నేను నైవేద్యంగా పళ్ళను కూడా పెట్టుకున్నాను. యాపిల్ పళ్ళు, దానిమ్మ పళ్ళు, అలాగే బత్తాయి పళ్ళు పెట్టుకున్నాను. నా దగ్గర మొక్కజొన్నలు ఉన్నాయి. వాటిని కూడా నైవేద్యంగా అమ్మవారికి పెట్టాను. లక్ష్మీ అమ్మవారికి ఏనుగులంటే ఇష్టమని ఏనుగులను పెట్టాను. ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టడానికి బాగుంటుందని తీసుకొని అమ్మవారికి ఇటు అటు పెట్టి అలంకరించుకున్నాను. మా ఇంటి బయట ఉన్న తులసమ్మకి ఇలా పసుపు కుంకుమలతో అలంకరించి పూజ చేసుకున్నాను. మా ఇంట్లో అయితే తమలపాకు, మనీ ప్లాంట్ ఒకే కుండీలో వేసుకున్నాను. ఇలా వచ్చిందండి. గడప దగ్గర ఇలా పసుపు కుంకుమలు పెట్టుకొని అలంకరించుకున్నాను. అలాగే ద్వారబంధానికి ఇలా బంతిపూలతో, మామిడాకులతో తోరణాలు కట్టి అలంకరించుకున్నాను. మా బెడ్రూమ్ దగ్గర కూడా ఇలా మామిడాకుల తోరణాలతో అలంకరించుకొని చూసారు కదండి మా ఇంట్లో వరలక్ష్మీదేవి వ్రతం. మా ఇంట్లో జరిగిన ఈ వరలక్ష్మీదేవి వ్రతం మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.